నాయకులకు మహా పట్టుదల ఉంటది. అది కూడా మొండి పట్టుదలని జెప్పాలి. వాళ్ళు సీటు సాధించాలనుకుంటే సాధించే వరకు పట్టుదలతోనే ఉంటారు. కానీ ఒక్కొక్కసారి సాధించలేకపోవచ్చు. ఎందుకంటే మొన్న విజయవాడలో ఆయన జనసేన సీట్ ఎట్టి పరిస్థితిలో సాధించాలి అనే ఉద్దేశంతో పోతిన మహేష్ చాలా పట్టుదలతో పోరాడారు. కానీ చివరికి ఆయన సాధించలేక పార్టీ గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరిపోయారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం ఆహ్, ఈ ద తాజాగా అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా బండారు సత్యనారాయణమూర్తి కాస్తంత అనారోగ్యంతో అంతకుముందు ఆయన ఆ సీటు తనకే దక్కుతుంది అని అనుకున్నారు. కానీ నిరాశ చెందిన నేపథ్యంలో మళ్ళీ ఆ సీటు విషయంలో అయితే వెనక్కి తగ్గట్లేదు. ఈయనకి ఇప్పుడు అనకాపల్లి జిల్లా మాడుగుల టీడీపీ అభ్యర్థిగా బండారు సత్యనారాయణమూర్తిని ఖరారు చేయబోతున్నారని ప్రచారం అయితే జరుగుతుంది. మొదట్లో పైలా ప్రసాదరావుకి టికెట్ ఇచ్చారు. అయితే పార్టీ ఆదేశానుసారం ప్రత్యేక పరిస్థితుల్లో అక్కడ తాను పోటీ చేస్తున్నట్లు సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ప్రకటించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి సీటు జనసేనకి ఇవ్వడంతో బండారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి.